అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళకి కరెక్ట్గా 2 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ధర్నాలు ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు కూటమి పెద్దలు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కలిపి తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టారు. సో ఎవరి వాదన వాళ్ళది. మేము మంచి చేసాం, అద్భుతంగా పనిచేసాం, రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాం, మంచి మంచి పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం, సో మాది గొప్ప పాలన అని కూటమి క్లెయిమ్ చేసుకుంటోంది. లేదు వీళ్ళది రాక్షస పాలన, వీళ్ళ పరిపాలన అసలు బాగలేదు, వీళ్ళు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు, ఇంకా మోసాలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సరే, వీళ్ళ వాదన వాళ్ళ వాదన కాసేపు మనం పక్కన పెడదాం. ఒక తటస్థవాదిగా ఈ రాష్ట్రంలో అటు ఇటు సంబంధం లేని వ్యక్తులు దాదాపుగా ఒక 20-25% మంది ఉన్నారు కదా, న్యూట్రల్ పీపుల్. ఎప్పుడూ కూడా రాజకీయాన్ని మార్చేది వాళ్ళే, అధికారాన్ని మార్చేది వాళ్ళే. సో ఆ వర్గాల్లో అభిప్రాయం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వ పరిపాలన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏమిటి అనేది కొన్ని వ్యాలిడ్ పాయింట్లు, పాజిటివ్స్ ఒక 5-6 పాయింట్లు, నెగిటివ్స్ ఒక 5-6 పాయింట్లు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెగిటివ్స్ చేద్దామా, పాజిటివ్ చేద్దామా? నెగిటివ్సే చెప్తా. ఫస్ట్ సూపర్ 6 విషయానికే తీసుకుంటే సూపర్ 4 అని పేరు మార్చేసి 4 అమలు చేశారు, ఇంకో 4 అమలు చేయాల, ఇంకో 2 అమలు చేయాల. సో సూపర్ 6 అని హామీ ఇచ్చారు, దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. దీపం సిలిండర్లు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చారు. ఇవ్వనివి ఆడబిడ్డనిది అత్యంత కీలకమైన పథకం అది. ఈ రాష్ట్రంలో కూటమికి గేమ్ చేంజర్ లాంటి పథకం అది. ఈ రాష్ట్రంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అండ్ పేద వర్గాల మహిళలు ఎదురు చూస్తున్న పథకం అది. ఆడబిడ్డనిది నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడాలి. ఈ రాష్ట్రంలో సుమారుగా 60 నుంచి 70 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా కూటమికి గేమ్ చేంజర్. కూటమి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, దీని గురించి చిక్కుమనట్లా మాట్లాడట్లా. సో ఇది ఒక మైనస్, ఒక నెగిటివ్. సో ఇది అండ్ యువగలం నిధి విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇంకా అప్పుల భారం, వైసీపీ వాళ్ళు అప్పులు చేశారని చెప్పారే, మరి కూటమి చేస్తున్నది ఏంటి? యావరేజ్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెలకు సగటున 7,000 నుంచి 9,000 కోట్లు అప్పు చేస్తే, ఇప్పుడు కూడా సేమ్ వీళ్ళు అలాగే 8,000 నుంచి 10,000 కోట్లు అప్పు చేస్తున్నారు. తెలుసా? వైసీపీతో పోలిస్తే ఒక 10 పైసలు ఎక్కువ వీళ్ళు అప్పు చేస్తున్నారు. సో అప్పుల విషయంలో ఏమాత్రం రాజీ పడట్లా, ఎందుకంటే అప్పులు చేయకపోతే బండి నడవదు. సో అప్పుల విషయంలో సంపద సృష్టిస్తామని చెప్పారు, 2 ఏళ్ళు అయింది. సంపద సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరీ ప్రయత్నించట్లేదని నేను చెప్పను. ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఉత్పాదకత, భవిష్యత్తులో ఉత్పాదకత పెరిగితే, సంపద పెరిగితే మేబీ అప్పులు తగ్గుతాయేమో. ప్రస్తుతానికైతే మాత్రం విపరీతంగా అప్పులు చేస్తున్నారండి. కాబట్టి రాష్ట్రం మీద విపరీతమైన అప్పుల భారం ఉంది. ప్రతి నెల సగటున 8,000 కోట్లు 9,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల సృష్టిపై స్పష్టమైన ఫలితాలు ఇంకా కనిపించడం లేదు. ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. ఒకవైపు 23 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం పొందింది, రకరకాల కొన్ని గ్రౌండింగ్ అవుతున్నాయి, కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు గడిచింది. అంటే ఈ పాటికే సుమారుగా 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి. ఎక్కడిచ్చారు 8 లక్షల ఉద్యోగాలు? ఆ విషయంలో ఒక క్లారిటీ లేదు, ఒక స్పష్టత లేదు. ఇచ్చాము అని చెప్తున్నా వాటిలో వాస్తవికత నిజంగా చూసుకుంటే మాత్రం అంత ఇవ్వలేదు. మేబీ అన్నీ కలిపి ప్రైవేటు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డిఎస్సి అవి ఇవి అన్నీ కలిపి ఒక 2 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చి ఉండొచ్చు. 1.5 లక్షల నుంచి 2 లక్షల ఉద్యోగాలు. అందులో చిన్న ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి, మంచివి కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. కానీ నిరుద్యోగుల్లో ఇంకా ప్రభుత్వం పట్ల ఆ వ్యతిరేకత పోవలేదు. కానీ భవిష్యత్తు మీద ఆశలు కల్పించారు, మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి. ఇక ధరల పెరుగుదల, జీవన వ్యయం, ఇది మనం కేంద్ర ప్రభుత్వం మీద కూడా సగం పాపం నెట్టేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం మీద సగం పాపం ఉంచుదాం. పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నమాట వాస్తవమే, తగ్గించలేదుగా. సో ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇది ఇద్దరికి సమానంగా వస్తుంది. ఇక అమరావతి సంబంధించి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ కోణం మళ్ళీ చెప్తాను. నెగిటివ్ ఏంటంటే భూములు ఇచ్చిన రైతులలో స్టిల్ ఇప్పటికీ ఒక రకమైన అభద్రత, ఒక రకమైన ఆందోళన. వాళ్ళకి ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్లాట్లు ఇవ్వలేదు, పూర్తి స్థాయిలో వాళ్ళకి కౌలు చెల్లించడం లేదు.
సో ఒక రకమైన అన్యాయం జరుగుతోంది. వాళ్ళు పాపం బయటకు మాట్లాడలేరు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే వీళ్ళు కొంత బెటర్, అట్లీస్ట్ అమరావతినైనా బతికించారు. వాళ్ళు భూములు ఇచ్చిన త్యాగాలకు ఫలితాన్ని అయినా చూపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోయినా, ప్రయోజనం చేకూర్చకపోయినా మరి వెనక నుంచి పొడవట్ల. గత ప్రభుత్వం అయితే పొడిచిందిగా. సో అయితే ఆ విషయంలో కొంత వ్యతిరేకత ఉంది. అమరావతి ప్రాంతంలో పూర్తి స్థాయిలో రైతుల్లో నమ్మకాన్ని కలిగించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇక సంక్షేమం అండ్ పెట్టుబడుల విషయంలో బ్యాలెన్సింగ్ లేదు, కొంచెం దుబారా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక నేను యాజ్ యూజువల్ రెగ్యులర్గా చెప్పుకునేదే ఎమ్మెల్యేల అవినీతి, విపరీతమైన చిల్లర కరప్షన్, చీప్ కరప్షన్, చాలా దారుణమైన కరప్షన్. ఇది చాలా నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు కూటమికి ఉంటే 50 నుంచి 60 నియోజకవర్గాలు చేజేతులా పోయే ప్రమాదం ఉంది బికాజ్ ఆఫ్ దీస్ కరప్షన్, ఎమ్మెల్యేలకు అవినీతి కారణంగా. సో ఇవన్నీ కూడా నెగిటివ్ అంశాలు. ఇక పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అందులో మొట్టమొదటిది రాష్ట్ర రాజధాని నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసి ఎవరైనా గర్వంగా చెప్పుకోవచ్చు, ఎస్ రాజధాని పనులు జరుగుతున్నాయి. అమరావతి పనులు 62,000 కోట్ల విలువైన పనులు పట్టాలెక్కాయి. 49.5 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. టెండర్లు పూర్తయ్యే జరుగుతున్నాయి, ఆన్ ప్రాసెస్. సో మీరు అమరావతి ఎప్పుడు వెళ్ళినా సుమారుగా 25,000 మంది కార్మికులు అక్కడ రేయింబావుల్లో పనిచేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి గర్వకారణం. సో ఇంకొక 1 ఇయర్, 1.5 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రాజధాని ఒక కొలిక్కి వస్తుంది అనే నమ్మకం అయితే వచ్చింది. ఇక మరో అంశం పోలవరం అండ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి కూడా మనం చెప్పుకోవాలి. పోలవరం నిర్మాణం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బాగానే ఉంది. నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ ఖచ్చితంగా తొలి దశ అయితే పూర్తయిపోద్ది. అండ్ ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. సో ప్రాజెక్ట్ వైజ్ నేను మళ్ళీ ప్రజెంటేషన్స్ డీటెయిల్స్ చెప్తాను. ఇక అన్నిటికీ మించి ఈ ప్రభుత్వం మీద మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే పెట్టుబడుల ఆకర్షణ. 23 అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తీసుకురావడం అంటే ఆషామాషి విషయం కాదు, తిరుగులేని రికార్డు. సో అందుకే అంటే ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా గర్వకారణం. మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఇందులో పెద్ద పెద్ద పెట్టుబడులు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఉన్నాయి, అండ్ ఆర్సిలార్ మిత్తల్ లాంటివి ఉన్నాయి, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ లాంటివి ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. కానీ 23 లక్షల కోట్లు, వీటిలో 50% సగం గ్రౌండింగ్ అయినా చాలండి. 5 ఏళ్లలో ఈజీగా 15 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి. 13 నుంచి 15 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయండి. సో ఇది ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇక హామీల అమలు ఒక్కొక్కటి ప్రారంభిస్తున్నారు. మనం ఇందాక సూపర్ 6లో నెగిటివ్ చెప్పుకున్నాం కదా, అలాగే సూపర్ 6లో పాజిటివ్ కూడా చెప్పుకోవాలి. 4 పథకాలు ఇచ్చారు, అండ్ వాటిలో లేని కొన్ని మత్స్యకారుల సేవలు అని కొన్ని ఇస్తున్నారు. అలాగే ఇతర పథకాలు కూడా కొంతమేరకు కొంత పర్వాలా. అండ్ అన్నిటికీ మించి డెవలప్మెంట్, అభివృద్ధి బాగుంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేవు, అండ్ R&B రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కిలోమీటర్లకు పైగా R&B రహదారులు గోతులు పూడ్చారు. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో 2,500 కిలోమీటర్లకు పైగా CC రోడ్లు అండ్ ఈ రోడ్లు వేశారన్నమాట. సో ఇది ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం. గ్రామాల్లో ఏదో ఒక అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి, అది మంచి పని. అలాగే పరిపాలనలో ఒక రకమైన స్థిరత్వం కనిపిస్తోంది. ఈ శాంతి భద్రతలు బాగున్నాయి, ప్రజలకు కాస్త స్వేచ్ఛ ఉంది, పరిపాలనలో స్థిరత్వం బాగుంది. ప్రతి శుక్రవారం ఏది పగలగొడదామా, ప్రతి శుక్రవారం ఎవరిని అరెస్ట్ చేద్దామా, లేదా ఎవరిని పదవి నుంచి తీసేయడానికి, దించేయడానికి, ఎవరిని కులం పేరుతో వేధిద్దామా, ఏ ప్రాంతం మధ్య చిచ్చు పెడదామా, ఏ ఎమోషన్స్తో ఆడుకుందామా, ఏ వర్గానికి చిచ్చు పెడదామా, దాని మీద రాజకీయ చలి కాచుకుందామా అని అధికారంలో ఉన్న పార్టీ ఆలోచించడంలా. గత 5 ఏళ్ళు అలా ఆలోచించారు, ఇప్పుడు వాళ్ళు అది ఆలోచించట్లా. సో కొంతవరకు బెటర్. అన్నిటికీ మించి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక రకమైన సంబంధం ఉంది, ఒక పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ కారణంగానే కేంద్రం కూడా మనకి సహకరిస్తోంది. VBG రామ్జీ నిధుల్లో 7,700 కోట్లు మన రాష్ట్రానికి ఇచ్చారు. దేశంలో 3వ స్థానంలో అత్యధిక నిధులు సాధించిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. అలాగే అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి అండ్ ఆ ఉద్యోగుల నివాసాల నిర్మాణానికి 2,534 కోట్లు కేంద్రం ఇవ్వడానికి నిన్న కేబినెట్ ఆమోదించింది. ఇలా అనేక ప్రాజెక్టులు ఇవ్వడంలో కావచ్చు, నిధులు ఇవ్వడంలో కావచ్చు, కేంద్రం మనకి సహకరిస్తోంది. కాబట్టి ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. సో ఇలా మనం పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారి కలయికలో కూటమి ప్రభుత్వంలో మ్యాక్సిమం పెట్టుబడుల సాధన కావచ్చు, పంచాయతీరాజ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాశాఖలో కొన్ని సంస్కరణలు, సో ఓవరాల్గా పాజిటివ్స్
బాగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో నెగిటివ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూటమి ప్రభుత్వానికి సంబంధించి. థ్యాంక్ యూ.